అపుస్మా రాష్ట్ర కార్యవర్గం వారి ఆదేశాల మేరకు జోన్ మరియు జిల్లా స్థాయిలో ఆటల పోటీలు దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మండలాల ప్రైవేట్ స్కూల్స్ దాదాపు 30 స్కూల్స్ ఉండగా అందులో దాదాపు అన్ని స్కూల్స్ విద్యార్థులు వివిధ ఆటల పోటీల్లో పాల్గొన్నారు. బుధవారం ముగింపు రోజు కావడంతో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అపుస్మా రాష్ట్ర సలహాదారులు సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ కోనేరు సురేష్ బాబు కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యమని, తద్వారా దేహదారుఢ్యం ఆరోగ్యంతో పాటు మానసిక ప్రవర్తనలో మార్పు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దైనందిన జీవితంలో ఆటలనే కార్యక్రమం ఖచ్చితంగా అలవర్చుకోవాలని తెలిపారు. గౌరవ అతిథులు అపుస్మా పూర్వ జిల్లా అధ్యక్షులు గుర్రం బుల్లబ్బాయి, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు శివకుమార్ మరియు పూర్వ జిల్లా కోశాధికారి రవికుమార్ పాల్గొని చిన్నారులను అభినందనలు తెలియజేశారు. దెందులూరు నియోజకవర్గం జోన్ అధ్యక్షులు ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం తెలియజెప్పడానికి ఇలాంటి పోటీలు స్నేహ వాతావరణంలో నిర్వహించడం వల్ల చిన్నారులు అందరికీ చక్కని మానసిక వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. జోన్ సెక్రటరీ తంబి అన్ని ఆటల పోటీలను పర్యవేక్షణ చేస్తూ చిన్నారులకు ఎప్పటికప్పుడు ఉత్సాహపరిచారు. జోన్ ట్రెజరర్ బట్టు జయరాజు ఆటల సమయంలో చిన్నారులను ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఆద్యంతం పర్యవేక్షణ చేశారు. ఏం చెప్పండి మేడం, గ్రూప్ కూడా దిగండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అనగానే చదువులో ఎప్పటి నుంచో మంచి ర్యాంక్స్ని మంచి పొజిషన్స్కి రీచ్ అవుతున్నారు పిల్లలు. కానీ కొంచెం ఆటపాటల్లో వెనకబడుతున్నారు అనేది ఒక నింద మన మీద ఉంది. కానీ గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా దాని మీద కూడా శ్రద్ధ పెడుతూ ఈ విధంగా ఏదైతే జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఏ విధంగా స్పోర్ట్స్ గేమ్స్ జరుగుతుంటాయో మనకు కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ విధంగా కండక్ట్ చేస్తూ అసోసియేషన్ వాళ్ళు ఒక చక్కని భూమికను నిర్వర్తిస్తున్నారు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఫర్ 2025 ఈరోజు మీరందరూ ఆల్రెడీ విన్ అయ్యి వచ్చారు కదా. నెక్స్ట్ కూడా మీరందరూ విన్ అవ్వలేరు. అందులో కొంతమంది విన్ అవుతారు, ఇంకొంతమంది డిస్ట్రిక్ట్ వెళ్ళబోతున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా స్కూల్స్ నుంచి వచ్చారు. మనమంతా ఒకటే